మనం గుడికి పోతే కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శనం చేసుకొని హారతి తీసుకొని ఇంత తీర్థం పుచ్చుకొని జరసేపట్ల కూకుంటాం, ప్రసాదాలు తింటాం. అందరికి తెలవాలని ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టే భక్తులు కూడా ఉంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లా, గుడి చుట్టూరా ఏముంది, ఎంత అమ్ముకోవచ్చు, కాయిదాలు ఎట్లా పుట్టియాలి, ఉన్న ఎట్లా మాయం చేయాలనే పనులు ఉంటారు. 4 వద్దులైతే గీ కథలు నడువై తీయుర్రియా. హైదరాబాద్ లో పంతనం చూపించిన హైడ్రా ఇక తెలంగాణ అంతటొచ్చేటట్టున్నదుల్లో కాకుంటే గుల్ల భూములు కాపాడటానికి దేవాదాయ శాఖ కింద 33 జిల్లాలలో 12,000 మీద గుళ్ళు మఠాలుంటే 84,000 ఎకరాల భూములు ఉన్నాయట. కానీ ఏం తక్కువ 20,000 ఎకరాలు దేవుని జాగాలు అమ్ముకున్నారట పుణ్యాత్ములు. ఎడిచి పెడితే భూములేంది గుల్లే మింగే బాపత్గాలు మోపాయితట్టున్నారని కబ్జాలు ఇప్పించే జిమ్మదారి హైడ్రా కుప్ప చెప్పే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. రంగనాథ్ సార్ ను పిలుచుకొని ఒక మల్క మాట్లాడిందట కూడా గుల్ల మంత్రి సురేఖ మేడము. ముఖ్యమంత్రి సార్ తోటి కూడా మాట ముచ్చట నడిచి అంతా ఓకే అనుకుంటే పని చాలా అవుతుంది. ఇక అవు మరి హైదరాబాద్ లో చూస్తలేం, చెరువులు కబ్జా పెట్టినా, పార్కులు అమరుకున్నా, నాలాలు మింగినా, సర్కార్ జాగాలలో అడ్డాలు పెట్టినా, బుల్డోజర్లు దింపుడే రప కూల్చుడే. 96 జాగాలలో 923 ఎకరాలు వాపస్ గుంచుకొచ్చిందంటే చూడండిగా. ఆ భూముల విలువ ఎంత అనుకుంటున్నారు? ఏం తక్కువ 50,000 కోట్లు. లీడర్లు, యాక్టర్లు, బిల్డర్లు, సెలబ్రిటీలు, పతారా ఉన్నోళ్ళు ఎవరైతే మాకేంది రూలేనని రువాడు చూపి అంబర్పేటలో అడ్రస్ లేకుండా బతుకమ్మకుంటకు మళ్ళా బతుకునిచ్చే. ఇవాళ సీఎం సార్ వచ్చి ఓపెనింగ్ చేసినాక బతుకమ్మలు ఆడేది ఉండే గానీ ఆనలు చేయబట్టే ఎల్లుండికి వాయిదా పడ్డది. కబ్జా రాయిల మీద కమాయి గిట్లున్నది కాబట్టి గుల్ల భూములు కాపాడే బరువునెత్తుతున్నట్టు. ఏమో రేపు హైడ్రా తెడ్రా తెలంగాణ అంతా 11 కబ్జాను కథం చేస్తుందేమో మరి.